స్వాగతం. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చెప్పవలసినటువంటి విషయము, అర్థం చేసుకున్నటువంటి విషయం ప్రజలకైతే నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఇది ఒక సోషల్ ల్యాబొరేటరీగా మారి ఉన్నది. ఇప్పటి నుండి కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మాత్రం కాదు. 1947, 45, 35, 1935 ఆ ప్రాంతం నుండి నేటి వరకు కూడా ఇది ఒక రాజకీయమైనటువంటి ప్రయోగశాల లాంటిదే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ హత్యల తెలంగాణ అనేది ఉండే వరకు, తర్వాత ఇది ఆత్మహత్యల తెలంగాణగా మారింది. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో అంటే 2007, 2008 ఆ ప్రాంతంలో ఆత్మహత్యలు బాగా జరిగినాయి. తరువాతి క్రమంలో బీఆర్ఎస్ పార్టీగా మారి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓడిపోయినటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి పాలసీలు, నడిపించినటువంటి పాలసీలే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఆధారము మరియు గీటురాయి. ఎందుకంటే లాస్ట్ టైం 2019లో జరిగినటువంటి ఎలక్షన్ల నుండి ఇప్పటిదాకా కూడా మొన్న ఓడిపోయేంత వరకు చిన్న పెద్దన్నల సంబంధాలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కలిగి ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇందులో కూడా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ అధికారంలో ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అధికారంలో ఉండాలి అని మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారం కోసం మాత్రమే వచ్చిన వాళ్ళు కదా, అధికారం చేపట్టడమే వీళ్ళ యొక్క ధర్మం. కాబట్టి అధికారం చేపట్టాలంటే సామాన్యులు అధికారంలోకి వచ్చేటువంటి దరిదా పరిస్థితి లేదు. ఒక కార్పొరేషన్ స్థాయిలో ఒక ఎలక్షన్ ఎదుర్కోవాలంటే మినిమం గా 1 కోటి రూపాయలు అవసరం అవుతుంది. ఒక కార్పొరేషన్ స్థాయిలో కౌన్సిలర్, కార్పొరేటర్ కావాలంటే, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఒక ఎంపీగా ఎలక్షన్ గెలవాలంటే 200 కోట్లు పెట్టాల్సి వస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పనవసరం లేదు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళని రాజకీయ పార్టీ నడిపిస్తారు. రాజకీయాలు చేయాలని అనుకున్న వాళ్ళు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టుకుంటారు, రాజకీయ పార్టీలో ఉంటారు. అంటే వీటన్నిటికీ కూడా మూలం ఒకటి ఉన్నది. ఏంటి? ఎంత ధనవంతులైన రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తాము చేయబోయేటువంటి పనులకు ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో నెగ్గాలంటే ఈ తీర్పు చెప్పేటువంటి వాళ్ళు ప్రజల తీర్పు ఎప్పుడు కూడా రక్తపాతంగా కానీ, ఎన్కౌంటర్గా కానీ, లేకపోతే దెబ్బ కొట్టినట్టుగా కానీ ఎప్పుడు ఎక్కడ కనబడదు. ఇది సైలెంట్ గా ప్రజలు కొట్టేటువంటి దెబ్బ. ఈ ప్రజలు సైలెంట్ గా కొట్టేటువంటి దెబ్బనే ఇప్పుడు ప్రజెంట్ లో అధికారం కోల్పోయి బ్రతకలేని స్థితికి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా అతను దాన్ని తాళలేకపోతున్నాడు. ప్రజలు ఎంత క్రూరులు అంటే ఒక రకంగా వాళ్ళు ఎంత దయనీయమైన స్థితికి నెట్టబడితే వాళ్ళు అంత క్రూరులుగా మారతారో. ఇది మొన్నటి బీఆర్ఎస్ ఎన్నికల యొక్క ప్రభావమే. బీఆర్ఎస్ ఎన్నికలలో దాన్ని ఓడించినటువంటి ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించి, ఎంత రౌద్రంతో, ఎంత కోపంతో ఆ బీఆర్ఎస్ పార్టీని ఓడించారో అంతే కోపంతో ఉత్తర భారతదేశంలో సైలెంట్ గా ఈ బీజేపీ యొక్క గోవా రాష్ట్రాలు, సిక్ రాష్ట్రాలు, ఈ బిమారో రాష్ట్రాలలో కూడా తీవ్రమైనటువంటి నిరసన ఉన్నది. కానీ ఈ తీవ్రమైనటువంటి నిరసనను మేనేజ్ చేయడానికి మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వరంగల్లో జరిగినటువంటి నిన్నటి ఒక చిన్న సంఘటన, ఇది వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరి రమేష్, ఎర్రవెల్లి దయాకర్ రావు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి బీజేపీలోకి పోవాలన్నా వద్దా, పోవద్దు అని వీళ్ళు పోతానని వాళ్ళు. కానీ ఈ అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క అధిష్టానము తమ పార్టీ అంతరంగిక వ్యవహారాలైనప్పటికీ కూడా ఇది ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని ఆయన ఏ పార్టీలో పోవాలి, ఏ పార్టీలో ఉండాలి అనేది ఓడిపోయినటువంటి వ్యక్తి మీదనే ఇంత ప్రతాపాలు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ సీఎం అధికారంలో ఉన్నప్పుడు 14-15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఒక సిపిఐ ఎమ్మెల్యేను, వీళ్ళందరినీ
తమ పార్టీలోకి తీసుకున్నప్పుడు ఆ సోయి, ఆ ఇంగిత జ్ఞానము, ఆ తెలివి లేదా? తాము చేస్తే ఒక నీతి, మరొకరు చేస్తే ఒక నీతి. ఇది గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఓటింగ్ లో పార్లమెంట్ లో బీజేపీకి సమర్థించినందున ఇప్పుడు మాజీ అయినటువంటి ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ వాళ్ళు చూసేది ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ కి పెద్దగా తేడా లేదు కాబట్టి బీఆర్ఎస్ లో పనిచేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు బీజేపీలోకి పోతున్నారు. దీంట్లో తప్పేంటి? తప్పు ఎవరిది? ఖమ్మం జిల్లాలో ఒక నాయకుడు ఆయన బీజేపీ బాటపట్టాడు. ముఖ్యమంత్రికి సీఎం ఆఫీస్ కు దగ్గరైనటువంటి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి ఆయన బీజేపీలోకి పోయాడు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి బీజేపీలోకి పోతున్నాడు. బీజేపీలోకి పోవడము అంటే ఈ రూమ్ నుండి ఆ రూమ్ లోకి మారడమే. రాజకీయంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య పెద్దగా తేడా లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బిల్లుకి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సభలు తీర్చినందువలనే వీళ్ళకు కూడా అర్థమయ్యేది ఏంటంటే ఓహో మా సీఎం మా కేసీఆర్ కంటే పెద్ద మోడీ, అమిత్ షా ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపున పోతున్నారు వీళ్ళు. వాళ్ళకి తప్పేంటి? వాళ్ళను ఆయనని ఆరు రమేష్ కారులోకి వెళ్ళి బయటికి లాగేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు, సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఎవరిని కూడా ఈయన అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాక్కుంటే పర్వాలేదు, కానీ ఆయన ఏ పార్టీలోకి పోవడానికైనా కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నది. బీజేపీలోకి పోతే మాకు వాస్తవంగా బీజేపీ పార్టీతో ఎన్ని వైరాలు, ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను వరించడంలో కేసీఆర్ అతీతుడేమి కాదు, కాజాలరు కాబోడు కూడా. ఎవరు కూడా మనిషి యొక్క స్వేచ్ఛను హరించడానికి ఎవరు హర్షించరు కూడా. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పరిణామాలను జస్ట్ కాస్త లైటర్ మూమెంట్ గా తీసుకొని చెప్పాలనుకుంటే, వర్షాకాలంలో పురుగులు బాగా వస్తుంటాయి కాబట్టి మనము మన ఇళ్లలో నుండి ఇక్కడ పురుగులు బాగా వస్తున్నాయి కదా, ఈ లైట్ ఆపేసి ఇంకొక లైట్ వేద్దాం అంటే ఈ పురుగులన్నీ అడిపోతాయి. మళ్ళీ ఒకసారి అక్కడ ఇబ్బంది జరిగినప్పుడు ఆ లైట్ ఆపేసి మరొక లైట్ వేస్తే ఆ పురుగులన్నీ అడిపోతాయి. ఈ రాజకీయంగా ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్ లో ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, చిన్నగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మామూలు క్యాడర్ ఎంత శాతం ఎమ్మెల్యేలకు ఉంది, ముందు శాతం ఉంది, ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కీటకాల లాంటి వాళ్ళే. అంటే లైట్ చుట్టూ తిరిగేటువంటి పురుగు లాంటి వాళ్ళే. దీన్ని సమాజాన్ని గట్టిగా చూసినప్పుడు మాత్రం ఇదే అర్థమవుతుంది. కానీ ఇది ఈ రణగోళ ధోనులు, ఈ ఈయన గుంజులు ఆయన గుంజులు పార్టీలలోకి అన్నటువంటిది ప్రజలకు మాత్రం ఇది విశేషమైనటువంటి వార్త కాదు. అయినప్పటికీ కూడా దీన్ని ఒక వార్తగానే చూస్తూ ఒక వ్యక్తి యొక్క హక్కును తను ఏ రాజకీయాల్లోకి పోవాలనుకుంటాడో ఆ రాజకీయాల్లోకి పోనివ్వడం అనేది, పోవాలి అనుకున్నాం అనేది అది చెడైనా మంచైనా ఆ వ్యక్తిని వదిలిపెట్టాలని చెప్పి ఇది పౌర హక్కులను గౌరవించినట్టుగానే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రెండవ విషయం ఏమంటే, తెలంగాణ ప్రజల స్వభావము, ఈ తెలంగాణ గడ్డ 1935-40 నుండి సాయుధ పోరాటాలకు నిలిచినటువంటి గడ్డ. తర్వాత ఈ పోరాటాల నుండి భారతదేశం స్వతంత్రానికి వచ్చిన తర్వాత తెలంగాణకు మళ్ళీ స్వతంత్రం రావాలంటే 2 సంవత్సరాల కాలం ఎక్కువ పట్టింది. ఈ కాలంలో ఈ యొక్క తెలంగాణ గడ్డను విలీనము చేయడానికి చేసి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అప్పటి కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రము అంటే అప్పటి ఉమ్మడి రాష్ట్రం విరమణ చేసిన తర్వాత కూడా ఆపరేషన్ పోలో నిర్వహించిన దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళేమి అతిథులు కాదు. వీళ్ళ చేతులు కూడా రక్తంతో తడిసినటువంటి చేతులే. ఇక్కడ జరిగినటువంటి సాయుధ పోరాటం అనేది ఇది కులానికి సంబంధించిన పోరాటంగా జరగలేదు, మతానికి సంబంధించినటువంటి పోరాటంగా జరగలేదు. ఇది భూమి విముక్తి కోసం జరిగినటువంటి సాయుధ పోరాటంగా అప్పటి గడ్డనే మళ్ళీ దానికి విరామం వచ్చిన తరువాత 1949 సంవత్సరం నుండి వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో జరిగినటువంటి సాయుధ పోరాటాల్లో భాగంగా తెలంగాణ కూడా ఒక లాబొరేటరీగా మారింది. అప్పటి నుండి మళ్ళీ మొన్నటి వరకు కూడా ఇది సాయుధ దళాల సాయుధ రక్తపాతం
సాయుధ దళాలు కమ్యూనిస్టు పార్టీలు ఏ పార్టీలు అయినప్పటికీ ఇప్పుడు ఆ పార్టీ పేరు చెప్పడం అనేది నిషేధిత జాబితాలో ఉన్నందున ఆ పార్టీ పేరు చెప్పడం లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపించి ప్రతి విషయాన్ని శాసించినటువంటి స్థాయి దాకా వచ్చి తర్వాత కాలక్రమేణా ఇది కనుమరుగైపోవడం మూలన వచ్చినటువంటి విషాదాలే, వచ్చినటువంటి అపవాదులే, వచ్చినటువంటి నష్టాలే ప్రజలు ఇప్పటికీ భరిస్తున్నారు. దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని లాభాలు ఉంటాయి. ప్రతి చర్య యొక్క రాజకీయం ఏదైనప్పటికీ దాని యొక్క అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి, ప్రతికూలమైనటువంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయము ఇది అన్నదమ్ముల రాజకీయాల్లో భాగంగానే ఇది బీఆర్ఎస్ నుండి బీజేపీకో, బీజేపీ నుండి బీఆర్ఎస్ కో వస్తవి. ప్రజలు ఎప్పుడు కూడా తీర్పు ఇచ్చేటువంటి వాళ్ళే, చరిత్రను నిర్మించేటువంటి వాళ్ళే, చరిత్రను లిఖించేటువంటి వాళ్ళే. ప్రజల యొక్క నిర్ణయము ప్రజలే ఎప్పుడు కూడా ఉన్నతులు. వాళ్ళే ఔన్నత్యంగా వ్యవహరిస్తారు, వాళ్ళే పరిశీలిస్తారు. వాళ్ళ నుండి ఏ విషయము దాగదు. వాళ్ళ నుంచి దాచినటువంటి విషయాలను ఏ రాజకీయవేత్త, ఏ నియంతృత్వం కూడా కాపాడలేదు. వాళ్ళే ఎప్పుడు కూడా శిరోధార్యం, వాళ్ళే ఎప్పుడు కూడా అజేయం అజేయం అజేయం.